బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సందర్భంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించిన సీఐ శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా సీఎం చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది ద్వారా ఈ నెల 18న సీఐ శంకరయ్య నోటీసులు పంపించారు. అయితే వివేకానందరెడ్డి హత్య విషయంలో తన ప్రతిష్టకి భంగం కలిగించేలా చంద్రబాబు మాట్లాడారని సీఐ శంకరయ్య ఆరోపించారు. ఇందుకు చంద్రబాబు అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1,45,00,000 పరువు నష్టం కింద చెల్లించాలని సీఐ శంకరయ్య ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ లైన్ లో ఉన్నారు. ఎస్ శర్మ, ప్రస్తుతానికి సిఐ శంకరయ్య చేసిన ఆరోపణలంటే ఇంతకీ ఆ లీగల్ నోటీసులో ఏం పేర్కొన్నారు? అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ లైన్ లో ఉన్నారు, అంతా మాట్లాడదాం. ఎస్ శర్మ, అసలు ప్రస్తుతానికి అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అసలు సిఐ చంద్రయ్య చేసిన ఆరోపణలు ఏంటి? ఆ నోటీసులో ఏం పేర్కొన్నారు? కౌసల్య, సిఐ శంకరయ్య 2019లో వివేకానంద హత్య కేసు ఏదైతే జరిగిందో ఆ సమయంలో అక్కడ పులివెందుల సిఐగా పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ నేరానికి సంబంధించి వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ధ్వంసం చేసినప్పుడు ఆయన సమక్షంలో జరిగింది. రక్తపురం కడిగేశారు అని చంద్రబాబు పలుమార్లు ఈ సిఐ శంకరయ్యను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. 2019లోనే అప్పటి ప్రభుత్వం శంకరయ్యను సస్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం నడుస్తుంది. వివేక హత్య కేసులో చర్చ జరిగినప్పుడు వివేక హత్య కేసు ఆరోపణలు ప్రత్యారోపణల సందర్భంలో కూడా సిఐ శంకరయ్య తన పేరును ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. పలుమార్లుగా ఈ వ్యవహారం పైన అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు సీఎం గా. తర్వాత అనేక బయట పత్రికా సమావేశాల్లో కూడా తన పేరు ప్రస్తావించేసి తన ప్రతిష్టకు భంగం కలిగించానటువంటి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దీన్ని అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని, అట్లాగే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. జూలై 13న స్పీకర్ కు అయ్యన్న పాత్రుడు దీని మీద లేఖ రాశారు. అసెంబ్లీ రికార్డులను ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని, సీఎం చంద్రబాబు వేదిక తర్వాత పత్రికారులతో తన చేసినటువంటి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ 18వ తారీఖున లీగల్ నోటీసు పంపించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో శంకరయ్య ఏదైతే మృతదేహాన్ని ప్యాక్ చేసే విషయంలో తర్వాత నిందితులకు సహాయం చేశారన్నటువంటి ప్రధాన ఆరోపణలు. తర్వాత సస్పెండ్ గురైన తర్వాత చాలా కాలం పాటు ఆయన ఖాళీగా ఉన్న తర్వాత అప్రధాన్యత పోస్టులో శంకరయ్యను ఉంచడం జరిగింది. కౌసల్య, ఎస్, అయితే ప్రస్తుతానికి ఇప్పుడు టీడీపీ నుండి కానీ లేదంటే సీఎం ఆఫీస్ నుండి కానీ ఈ అంశానికి సంబంధించి ఏదైనా స్పందన ఉందా? ఈ మొత్తానికి శంకరయ్య లీగల్ నోటీస్ అంశం వ్యవహారమే కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై సీఎం వర్గాలు కానీ తర్వాత ఇతర పార్టీ నేతలు కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా స్పందించిందని వేచి చూడాలి. సీఏ శంకరయ్య మాత్రం తనకు ప్రతిష్టకు భంగం కలిగింది, తర్వాత దీనిపై నేను లీగల్ గా వెళ్తానని అనేక సందర్భాల్లో కొంత మిత్రుల ముందు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రంగంలో దిగారు. అయితే ఈ వ్యవహారం మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కౌసల్య, ఎస్, అయితే ప్రస్తుతానికి ఆయన నోటీసులో పేర్కొన్నట్టుగా పరువు నష్టం కింద ఆయనకి కొంత డబ్బును ఇవ్వాలని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. నిజంగానే అది ఆయన లీగల్ నోటీసులో రాశారా? లీగల్ నోటీసు ఒక అడ్వకేట్ ధనంజయ్ పేరుతో మనకు రిలీజ్ చేసినట్టు మనకు తెలుస్తోంది. 1,45,00,000 కావాలి తన పరువు నష్టం కింద చెల్లించాలని కూడా డిమాండ్ చేసినట్లు మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఆ సంబంధించిన లాయర్ అందుబాటులోకి రాలేదు, దానికోసం ప్రయత్నించాము. అయితే సీఏ శంకరయ్య ప్రస్తుతం కడపలో ఉన్నారు కానీ ఆయన కూడా ఫోన్లోకి కానీ తర్వాత సమాచారం దీని మీద స్పందించడానికి అందుబాటులోకి రాలేదు. అయితే మొత్తానికి నోటీస్ ద్వారా తన యొక్క డిమాండ్ ను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నేరుగా పంపడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సీఐ స్థాయి అధికారి ఒక ముఖ్యమంత్రికి పరువు నష్టం దావా కింద నోటీస్ పంపడం అనేది ఇది కొంచెం సంచలనంగా రేపుతుంది. కౌసల్య, ఇంతకీ ఈ నోటీసులో ఉన్నవి అసలు ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా అసెంబ్లీలో మాట్లాడిన ఆరోపణలకు సంబంధించేనా? అసెంబ్లీలో మాట్లాడారు. తర్వాత చంద్రబాబు గారు అట్లాగే బయట పత్రికా సమావేశాలు కానీ బయట బహిరంగ సమావేశాలు కానీ మాట్లాడారు. ఆ రోజు హత్యకు సహకరించారనే ఆరోపణలు అనేక సందర్భాల్లో జరిగింది. దానికి సంబంధించి ఈ అసెంబ్లీ రికార్డును తీసేయాలి, తర్వాత భరించబడి అయ్యన్న పాత్రుడు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. కౌసల్య, అయితే ఈ ఆరోపణలు ఎప్పటి నుండో చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఎందుకు దీని గురించి స్పందించి సీఎం కి లీగల్ నోటీసులు పంపాల్సి వచ్చింది? అంటే ఆయన వెనక ఎవరైనా ఉండి ఆయన ప్రేరేపించారంటారా ఆయన్ని? గతంలో కూడా సీఏ శంకరయ్య సిబిఐకి ఏదైతే హత్య జరిగిన సంబంధించినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో
ఆ స్టేట్మెంట్ తర్వాత కొద్ది కాలం తర్వాత ఆయన మార్చుకోవడం జరిగింది. దీని వెనకాల కొంత ఒత్తిళ్లు ఉన్నాయన్నట్టు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ వ్యవహారంలో సిఐ నోటీస్ ఇవ్వడం తర్వాత చాలా కాలం జరిగిన తర్వాత, అంటే వివేక్ హత్యకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం ఇచ్చేలా సుప్రీంకోర్టులో కానీ తర్వాత ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు లీగల్ నోటీస్ చంద్రబాబు చేయడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది వెనక ఎవరున్నారనే దాని మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వైసీపీ నేతలు చేస్తున్నారు, లేకపోతే మరొకరెవరు ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్, అయితే దీని మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఎందుకంటే సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇట్లా లీగల్ నోటీసులు పంపించడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సో దీని మీద స్పందన ఏ విధంగా ఉంది? లీగల్ నోటీస్ వ్యవహారం మామూలుగా అందరికీ తెలిసే అవకాశం లేదు. అయితే ఇప్పుడే ఈ పత్రికాముఖంగానే తర్వాత మన మీడియా ప్రకంగా వెలుగులోకి రావడం జరిగింది. తర్వాత ఇది పరిణామాలు ఇంకా ఏముంటో చూడాల్సిన అవసరం ఉంది కౌశల్య. ఎస్, ప్రస్తుతానికైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీని మీద స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే కనుక ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది? లీగల్ నోటీస్ కు మామూలుగా సాధారణంగా ఒక లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ కౌంటర్ మామూలుగా మరో నోటీస్ వివరణ ఇచ్చి పంపిస్తారు. కానీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఆ నోటీసు వర్తిస్తుందా లేదా అది ఇవ్వడానికి వీలుందా, చట్టపరంగా సాధ్యమవుతుందా అనేది కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు కౌశల్య. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.